విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులు ఉపాధ్యాయులతో ర్యాలీలో పాల్గొన్నారు। మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని 10వ తరగతిలో అత్యధిక మార్కులు వస్తున్నాయని స్పష్టం చేశారు। గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు। ఇటీవల నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు, సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి పట్టణంలో తదితర అన్ని మండలాలకు చెందిన ఉపాధ్యాయులను అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను ఒకే వేదికపైకి పిలిపించి ఘనంగా సన్మానించడం జరిగింది। ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, అన్ని మండలాల ఎంఈఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓ, ఏఎంసీ చైర్మన్, పట్టణ రూరల్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు మరియు తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు। जय गणेश जय गणेश जय गणेश रक्षम मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिते वदैत्यकं नदासुभासुनाशकं नमामि तं विनायकं। అదేవిధంగా కుమారస్వామి గారికి సన్మానం చేశారు। అన్ని మండలాలు కలమాయి కానీ, రాపూర్ కానీ, సైదాపురం కానీ, వెంకటగిరి, డక్కిలి, బాలేపల్లి, నా నియోజకవర్గంలో మొత్తం అందరిని పిలిచి ఒక వేదిక మీద పెట్టి అందరినీ రమ్మని చెప్పి టీచర్స్ కూడా ఆ రోజు సన్మానం చేసి వాళ్ళతో నేను కూడా టిఫిన్ చేసి పంపించాను। లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మనం మార్పు తీసుకురావాలి అనే పట్టుదలతో ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు, ఎగ్గిచ్చి వాళ్ళకి పాలు ఇచ్చి, హాస్టల్లో ఉండే వాళ్ళకి చిక్కీలు ఇచ్చి, అదేవిధంగా రాగి జావ ఇచ్చి, అదేవిధంగా సన్న బియ్యం నేను ఎక్కడికి వెళ్ళినా చెక్ చేస్తా ఉంటా। సన్న బియ్యం మన ఇంట్లో కూడా అలాంటి బియ్యం ఉండవు, ఖచ్చితంగా వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చి క్వాలిటీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ ఈరోజు మన లోకేష్ బాబు పెడుతున్నాడు। ఏ రాష్ట్రంలో కూడా లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటక లేదు, ఎక్కడా కూడా లేదు। ఇవన్నీ కూడా జాగ్రత్తగా బయట దేశాల్లో చూసి దానికన్నా మిన్నగా ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు మన పిల్లలకి అందిస్తా ఉన్నాడు। దాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలి। గతంలో ప్రైవేట్ స్కూల్ అంటే అందరికీ ఒక నమ్మకం ఉండేది కాదు, ఏదో ప్రైవేట్ అంటేనే ప్రభుత్వ స్కూల్ అంటే ఇక్కడ బాగా చెప్తాం లేదనుకునేవాడు। అదే ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వాళ్ళు, పైవాళ్ళు టీచర్స్ ఉంటారు, ఇక్కడ క్వాలిఫైడ్ డిగ్రీ చేసి వాళ్ళకి టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళే ఈ స్కూల్లో ఉంటారు। అందుకని అందరూ కూడా గమనించాలి, ప్రభుత్వ స్కూల్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలి। మీ పిల్లలకి ఏం కావాలని అందించేదానికి ఈరోజు ప్రభుత్వం ఉంది। ఈ నియోజకవర్గంలో నాకు చెప్తే కూడా ఏదైనా తక్కువ వస్తే కూడా నేను కూడా చర్యలు తీసుకుంటా, నేను కూడా వీట్ చేస్తూనే ఉంటా। ఎక్కడ ఏ మండలంలో ఉన్నా ఆ రోజు మధ్యాహ్నం ఆ స్కూల్కు, ఆ హాస్టల్కు పోయి ఖచ్చితంగా నేను చూస్తూ ఉంటా। ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది గుడ్లు పెడుతున్నారు, ఎంతమందికి చేశారని కూడా చేస్తా ఉన్నాం। ఇటీవల మీరు చూసినప్పుడు మీరు పేపర్లో వచ్చి ఉంటుంది, తక్కువ చేసుకుంటే ఆ రోజే సస్పెండ్ చేసి వాళ్ళు తీసేసాం। కాబట్టి పిల్లలు వచ్చేది కూడా చెప్పాం, కాబట్టి పిల్లల్ని మీ సొంత బిడ్డల్లాగా చూసుకుని వాళ్ళని చదివించాలి, ఆరోగ్యంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం। అదేవిధంగా ప్రైవేట్లో మీరు లక్షలు కట్టాల, ఇక్కడ ఉచిత ప్రభుత్వంలో అన్ని రకాలుగా టీచర్లు ఉంటారు। ఈరోజు కాంపిటీషన్ బ్రహ్మాండంగా చెప్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న చూపు చూడకుండా ప్రభుత్వ స్కూళ్ళని ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి, కాబట్టి అందరూ కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ
ఇక్కడ వచ్చేసినట్టు తల్లిదండ్రులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలు కూడా ఎప్పుడు నా ఆశలు ఉంటాయి. ఏ చిన్న ఇది అని నియోజకవర్గంలో నా దృష్టిలో పెడితే నేను కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటానన్నా నేను